డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ రైతు సోదరులకు కొన్ని సూచనలు చేసింది. పండిన ధాన్యాన్ని తడవకుండా సురక్షితంగా ఉంచుకోవాలని కోరింది. అలాగే రంగు మారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని తెలిపింది. తడిసిన గింజలు మొలకెత్తకుండా నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలని విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు సూచించింది.